సరదాగా ఒక పొజిషన్, నేను తీసుకున్న పొజిషన్ ఒకటి అప్డేట్ చేస్తున్నాను. సో నా టార్గెట్ అక్కడ ఉంది, 105 దగ్గర పెట్టాను నా టార్గెట్. ప్రజెంట్ 60,000 ప్రాఫిట్ రన్ అవుతుంది చూడండి. సో టార్గెట్ హిట్ అవుతుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా చూద్దాము. ఓకే, లిటిల్ బిట్ ఇంకొంచెం పైకి. ఓకే, సో కావాలి అనుకుంటే నేను దీన్ని కిందకి కూడా జరుపుకోవచ్చు. కొద్దిగా నేను మాడిఫై చేసుకుంటాను, కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఐ మీన్ గుడ్ ప్రాఫిట్. సో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేద్దాము. లేదు అంటే నెక్స్ట్ క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేయొచ్చు. ఓకే, చూద్దాం రిస్క్ రివార్డ్ని బట్టి ఏం జరుగుతుంది అనేది. ఓకేనా, ఆ క్యాండిల్ కంప్లీట్ అయ్యింది, అది టార్గెట్ ని హిట్ అవ్వలేదు. సో నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ గా వెళుతుంది, చూద్దాం ఇదైనా టార్గెట్ ని హిట్ అవుతుందా. ఎస్, ఒక టార్గెట్ హిట్ అయింది. ఇవి 4 ఆర్డర్స్ కింద ఉన్నాయండి, 6,000 క్వాంటిటీ కదా. సో 4 ఆర్డర్స్ కింద పెట్టాను. సో ఎస్, 2 ఆర్డర్స్ ట్రిగ్గర్ అయ్యాయి, ఇంకా 4,500 క్వాంటిటీ ఉంది. సో చూద్దాం అవి కూడా హిట్ అవ్వాలి. ఎస్, ఇంకొకటి. సో ఇది కూడా మాడిఫై చేశాను కొద్దిగా కిందకి. ఎస్, సో నేను ప్రాఫిట్స్ ఎలా బుక్ చేస్తానో తెలిసింది కదా. థ్యాంక్ యూ.